హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరేస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ రెసిపీ బొబ్బట్లు. ఈ బొబ్బట్లని మీరు రెగ్యులర్గా తినే స్టఫ్తో కాకుండా ఈరోజు నేను చాలా డిఫరెంట్ స్టఫ్తోని చేసి చూపించబోతున్నానండి. సో ఈ బొబ్బట్లని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు. పోలీలు అంటారు, భక్షాలు అంటారు, బొబ్బట్లు అంటారు. సో ఈరోజు అయితే మీరు మొదటిసారి చేస్తున్నా సరే ఈ బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను అనమాట. సో ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి. సో మీరు మైదా పిండినైనా తీసుకోవచ్చండి. సో ఇది కూడా ఆప్షనల్ అనమాట. సో నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకొని దీనిలోకి కొద్దిగా నెయ్యిని అండ్ అలాగే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేశాను. అండ్ అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. చపాతీ ముద్దంత గట్టిగా కాకుండా మనం దీన్ని చాలా సాఫ్ట్గా కలుపుకోవాల్సి ఉంటుందన్నమాట. మనం పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో మనకు బొబ్బట్టు కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో దీన్ని బాగా కలుపుకొని దీంట్లోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. పసుపు అనేది కూడా పూర్తిగా ఆప్షనల్ అండి. బొబ్బట్టు అనేది మంచి కలర్ కనిపించడం కోసం మాత్రమే నేను ఇక్కడ పసుపునైతే వేస్తున్నానండి. సో తర్వాత కొద్దిగా మళ్ళీ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని దీన్ని కలుపుకొని 30 మినిట్స్ పాటు రెస్ట్ చేసుకోండి. అండ్ తర్వాత ఇప్పుడు లోపల స్టఫ్ని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 2 కప్పుల స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. ఇవి నార్మల్ కార్న్ కాదండి, స్వీట్ కార్న్ అనమాట. ఈ 2 కప్పుల స్వీట్ కార్న్ని తీసుకొని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 కప్పుల స్వీట్ కార్న్కి నేను 1.5 కప్పు బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నానండి. సో మీకు కావాలి అంటే 2 కప్పుల బెల్లం అయినా వేసుకోవచ్చండి. సో ఇక్కడ మనం స్వీట్ అనేది ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇది కూడా ఒకసారి బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకునే ముందు దీంట్లోకి కొద్దిగా ఇలాచీని కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు పిండి అనేది ఇలా లూజ్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా నెయ్యిని వేసుకొని ఈ పిండిని అంతా కూడా దీంట్లోకి వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని దగ్గర పడే వరకు కూడా కుక్ చేసుకోవాలి. సో మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ దీన్ని బాగా దగ్గర పడే వరకు కుక్ చేసుకోండి. దీనిలో కావాలి అంటే మీరు పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా నెయ్యిని యాడ్ చేస్తూ ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కువ స్వీట్ వేసుకున్నా సరే ఇక్కడ మనం దగ్గర అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సో చూసారు కదా, ఇక్కడ మనకు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది బాగా చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజులో దీన్ని ఉండలుగా ప్రిపేర్ చేసుకోండి. సో బొబ్బట్లు అంటేనే మనం ఎక్కువ నెయ్యిని వాడుతుంటామండి. సో తర్వాత ఇప్పుడు పిండిని కూడా మరి ఒకసారి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో వీటిని కూడా బాల్స్గా తయారు చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు పాలిథిన్ కవర్ ఒకటి తీసుకొని దీనికి కూడా నెయ్యిని అప్లై చేసుకోండి. ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఇలా చేతితోనే ఫస్ట్ మనం గోధుమ పిండి ముద్దను తీసుకొని కొద్దిగా వెడల్పుగా అని దానిలోకి ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్వీట్ కార్న్ స్టఫ్ని పెట్టుకొని చూసారు కదా, నేను ఎలాగైతే పేపర్తోని ఇలా వెడల్పుగా అంటున్నానో సో అలా అనుకుంటే సరిపోతుందండి. సో చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, ఎందుకంటే మనకు పైన పిండి అనేది కొంచెం పల్చగానే ఉంటుంది కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. మనకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తాయన్నమాట ఈ బొబ్బట్లు అనేవి. అండ్ తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని సో ఇది కంప్లీట్గా నేతితోనే కాల్చుకుంటేనే మంచి టేస్ట్ ఉంటాయన్నమాట. సో బొబ్బట్లని చక్కగా 2 వైపులు కాల్చుకోండి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి బొబ్బట్లు అనేవి. ఇలా మిగతా బొబ్బట్లన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోండి. సో మనం పసుపు వేయడం వలన మనకు బొబ్బట్టు అనేది మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందండి.
సో ఈ రెసిపీ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి స్టఫ్ పెట్టి మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే సో మళ్ళీ మళ్ళీ ఇలాంటి బొబ్బట్లనే ప్రిపేర్ చేసుకొని తింటారనమాట. అంత టేస్టీగా ఉన్నాయి ఈ బొబ్బట్లు అనేవి. సో వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.